తీజ్ పండుగ దేశవ్యాప్తంగా ఉన్న బంజారాలకు ఇది చాలా ముఖ్యమైన పండుగ. ప్రతి సంవత్సరం వ్యవసాయం చేసుకునే లంబాడాలు నాట్లు వేసుకునే ముందు తీజ్ పండుగను జరుపుకుంటారు. బుట్టలలో మట్టి వేసి ఆయా ప్రాంతాలలో లభించే విత్తనాలను నాటుతారు. ఈ పండుగను 9 రోజుల పాటు రోజుకో నైవేద్యంతో, నృత్యాలు, పాటలతో జరుపుకుంటారు. పవిత్ర మనసుతో పెళ్లి కాని అమ్మాయిలు మాత్రమే ఈ ప్రక్రియ జరుపుతారు. పెద్ద దేవుని పండగ తెలంగాణలోని గిరిజనులు వైశాఖ మాసంలో పెద్ద దేవుడి గౌరవార్థం గ్రామ సంరక్షణ కొరకు ఈ పండగను జరుపుకుంటారు. పెద్ద దేవునికి పరిగిపిట్ట ప్రీతిపాత్రమైనది అని వీరి భావన. ఈ పండగ సందర్భంలో పరిగిపిట్టను బలివ్వడం జరుగుతుంది. అకీపెన్ గోండుల గ్రామదేవత. గోండులు మొదటగా కాసిన పువ్వులు కాని పళ్ళు కాని మొదట వారి గ్రామ దేవత అయిన అకీపెన్కి సమర్పిస్తారు. ఈ పండుగను గోండు మాండలికంలో నొవాంగ్ అని పిలుస్తారు. ఈ అకీపెన్ దేవతకి ప్రతి సంవత్సరం జంతు బలి ఇచ్చి పూజిస్తారు. మొహరం పీర్ల పండగ హిందూ ముస్లింల ఐక్యతకు మొహరం ప్రతీక. మొహరం పండగను ముస్లింలోని షియా మతస్థులు జరుపుకుంటారు. మొహరంలో 10వ రోజున తమ ఇమాం హుసేన్ కర్బాలాలలో బలిదానం చేశాడు కనుక ఆ దినాన్ని షియాలు శోక దినంగా పాటిస్తారు. ఇది ఒక పవిత్ర మాసం. భారతదేశంలో మొట్టమొదటి ఉరుసు ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తి సమాధి. ఈ సుఫీ గురువుల సమాధులనే దర్గాలుగా పేర్కొంటారు. ఈద్ ఉల్ ఫితార్ రంజాన్ షవ్వల్ మాసంలో చంద్రుడు కనిపించగానే ఈ పండగ రంజాన్ కీ ఈద్ను జరుపుకుంటారు. దీనిని ఇస్లామిక్ క్యాలెండర్ 9వ నెలలో జరుపుకుంటారు. తెల్లవారుజామున సహర్ కంటే ముందు భోజనం చేస్తారు. ఈ పవిత్ర మాసంలో వారు దినమంతా ఉపవాసం ఉంటారు. ఈ సందర్భంగా ప్రతి ముస్లిము తన శక్తి మేరకు దాన ధర్మాలు చేస్తారు. దాన్ని జకాత్ అంటారు. ప్రతి ముస్లిం తన సంపాదనలో 2.5% దానం చేయాలి. ఈద్ మిలాద్ అలీ హజరత్ అలీ జన్మదినం సందర్భంగా రజబ్ మాసంలో 13వ తేదీన ఈ పండగ వస్తుంది. ముఖ్యంగా దీన్ని షియాలు జరుపుకుంటారు. హజరత్ అలీ హజరత్ అబూ తాలిబ్ కు కాబాలో జన్మించాడు. కుఫా మసీదులో బలిదానం చేశాడు. ఇతడు బంధువే కాక ప్రవక్తకు అల్లుడు కూడా. మహమ్మద్ ప్రవక్త జీవించి ఉండగా ఇస్లాం సేవలను నడిపి విజయ పరంపరలను కైవసం చేసుకున్నాడు. గుడ్ ఫ్రైడే రోజును క్రీస్తును శిలువ వేయడం మరియు కల్వరి వద్ద అతని మరణం యొక్క జ్ఞాపకాలను గుర్తు చేసుకునే క్రైస్తవ మత పండగ. ఈస్టర్ క్రైస్తవుల ప్రార్థన పరమైన సంవత్సరంలో అతి ముఖ్యమైనది ఈ పండగ. క్రైస్తవ గ్రంథాలను బట్టి క్రీస్తు శిలువ వేయబడిన తర్వాత తన మరణం నుండి 3వ దినమున పునరుత్థానం చెందాడు. కొంతమంది క్రైస్తవులు ఈ పునరుత్థానంను ఈస్టర్ గా జరుపుకుంటారు. క్రిస్మస్ క్రైస్తవులకు ముఖ్యమైన పండగ. ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న యేసుక్రీస్తు పుట్టినరోజును పెద్ద పండగగా జరుపుకుంటారు. అహింస శాంతితో తన ప్రాణత్యాగం చేసి లోకాన్ని ప్రజ్వలింపజేసిన క్రైస్తవ మత స్థాపకుడైన యేసుక్రీస్తు జన్మదినమే క్రిస్మస్ పండగ. ఈ పండగ సందర్భంగా చర్చిలన్నీ విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు.